వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ఇవాళ బస్తీ సమస్యలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నా. మనము ఇవాళ చాచానగర్, బన్సిలాల్పేట, సికింద్రాబాద్లో ఉన్నాం. ఇక్కడ బస్తీ వాసులు చాలామంది, అనేకమైన ప్రజలు ఇక్కడ జీవనాధారం కొనసాగిస్తున్నారు. ఇక్కడ అసలు మెయిన్గా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఎలాంటి సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు, నీటి సమస్యలు కావచ్చు, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, వాళ్ళని అడిగి వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు జనాలు ఏమన్నా ఉన్నా కానీ సర్దుకుంటారు, కానీ ఏదైనా అడిగినా ఆడపిల్లలు కూర్చున్నా కూడా అంతా మొగోళ్ళు కూర్చుంటారు, చిట్లు అంత మొత్తం చిచ్చులుగా చేస్తారు. శ్రీనివాస్ గారే కదా వస్తారు అప్పుడప్పుడు? వస్తాడు, వచ్చినా కానీ ఇది ఒక్కసారి బొమ్మలు వేసినప్పుడు అన్ని వేసినప్పుడు వాళ్ళ అతను వస్తాడు, షాయ్ అయినట్టు ఆయన వస్తాడు. వాళ్ళ బాబు వస్తుండే, ఇప్పుడు వాళ్ళ బాబు ఎవరికి ఇట్లా ఏం రాడు, ఈ చదువు వస్తాడు. ఏమన్నా ఉన్నా కానీ పెద్ద మనిషి ఉండే అలా చిన్నారైనా ఆయన చచ్చిపోయినప్పటి నుంచి ఇంకా గలీజ్గా అయిపోయింది. ఇక ఏంటంటే ఇక పూరలది మనం ఏమనలేక పోతున్నాం. ఏ ప్రాబ్లమ్స్ ఎవ్వరు పట్టించుకోరు. ఏదున్నా మాది మేమే మనిషికి 100-100-50 వేసుకొని మేమే చెప్పించుకోవాలి. ఎవ్వరు రారు. ఇక లీడర్లు వచ్చినా కూడా అదేందో ఎలక్షన్ల ముందు వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. కథ మధ్య ఉట్టేప్పుడు ఎవరికి ఫోన్ చేసినా మేమేం చేయాలమ్మా, మేము బస్సు లీడర్ అంటే మా బస్సు లీడర్ చచ్చిపోయిండు. ఇప్పుడు ఇక్కడ బస్సు లీడర్ లేరు, ఎవ్వరు లేరు. ఇక్కడ లీడర్ ఎవ్వరు లేరు, బస్సుకి పెద్ద మనిషి ఎవ్వరు లేరు. మాకు శ్రీనివాస్ యాదవ్ ఉండే, కానీ శ్రీనివాస్ యాదవ్ లక్షణ చచ్చిపోయాక ఆయన కూడా వస్తలేడు. ఇప్పుడు ఆయన చచ్చిపోయి కూడా 5-6 సంవత్సరాల కన్నా ఎక్కువ అయిపోయింది. ఇక్కడ లీడర్ లేదు. ఒక ఏంటంటే చెత్త దేనికోసమైనా ఎవరు పట్టించుకున్నట్లు ఎవ్వరు లేరు. ఏదున్నా కూడా మేమేమో మాట్లాడుకోవాలి, మేమేమో బస్సులో మేమేమే ఆడోళ్ళం కానీ మొగలం కానీ మేమే చేసుకోవాలి. ఇక్కడ ఏ ఎమ్మెల్యే రాడు, ఏ లీడర్ రాడు, ఎవ్వరు రారు. శ్రీనివాస్ యాదవ్ ఎలక్షన్లు అప్పుడైతే ఎవరైనా ఇక్కడ మాకు బస్సుకి సంబంధించిన మనిషి ఎవరున్నారో ఆయన ఒక్కడు వస్తాడు, ఎలక్షన్ లేరమ్మా, ఓట్లు లేరమ్మా అని చెప్తారు. మాకు ఏ దాంట్లో సౌకర్యం లేదు. వాటర్ ప్రాబ్లం ఉన్నది, అందులో కెమికల్స్ అంతా పురుగులు వస్తున్నాయి, చెత్త వస్తుంది. ఆయన మేము బట్ట పట్టుకుని కూడా నీళ్ళు పట్టుకుంటున్నాం. మేము ఎవరింటికి పోము, ఎవరు కంప్లైంట్ ఇవ్వము. మా బస్సు లీడర్ అసలు ఎవ్వరు లేరు ఇక్కడ. మాది మేమే చేసుకుంటాం, మాది మేమే మాట్లాడుకుంటాం. అసలు ఎమ్మెల్యే అయితే రారు, ఏ ఎమ్మెల్యే రాడు, ఎవ్వరు రారు. ఇక్కడ బస్సు లీడర్ లేడు. లక్షణ చచ్చిపోయినప్పటి నుంచి ఏ లీడర్ లేడు, ఎవ్వరు లేరు ఇక్కడ. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ అంటున్నా కానీ శ్రీనివాస్ యాదవ్ కూడా ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద వచ్చిండు. ఇప్పుడు ఆయన కూడా వస్తలేడు. ఆయన కొడుకు అని చెప్పి ఆయన కొడుకు కూడా వస్తలేడు ఇప్పుడు. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉంటారు మేడం, స్కూల్ పోతారు, సాయంత్రం వస్తారు. ఈడ బయట కూర్చున్నా కూడా అంత చిచ్చురగా తాగుతారు, గంజా తాగుతారు. అట్లా వాళ్ళకి చెప్తే మీ పైసలు ఇస్తురా, మీరు డబ్బులు ఇస్తురా, మీరు తెప్పిస్తురా, మా పైసలు పెట్టుకొని మేము తాగుతున్నాము. ఈడ ఎవడుండు లీడరు, ఎవడు వస్తాడు, ఏ ఎమ్మెల్యే రాడు, ఏ లీడర్ రారు అని ఇక్కడ అంటారు. మేమే ఒర్లి మేము అందరం తిట్టుకుంటాం. మా ఇంట్లో అయితే 5 మంది ఆడపిల్లలు ఉంటారు. 5 మందిలోకించి 3 అయితే మ్యారేజ్ అయిపోయింది. 2 ఉంటారు. 2 కనీసం 10 మినిట్స్ కూడా బయట కూర్చోవద్దా? ఆడ కూర్చున్నా కూడా వాళ్ళని చూసుకుంటే ఏదో ఒక చిచ్చర మాటలు. మాకంటే చిన్న గుర్రు, వీళ్ళైనా మా అక్క పిల్లలే. మేము ఎదురు ఉంటాం, అందరం ఉంటారు. అందరింటికి ఆడపిల్లలు, ఎవరైనా ఆడపిల్ల అంటలే. మేము ఎవరైనా కూర్చొని మాట్లాడుకుందామన్నా కూడా ఇక్కడ తాగుతారు, గంజా తాగుతారు, కోటర్ తాగుతారు, బీరు తాగుతారు. తాయిన కూడా సైలెంట్గా వెళ్ళిపోరు, సీసలు వల్ల కొడతారు, తాయి అంతా చిచ్చరగా చేస్తారు. వాళ్ళు చెప్తే మీరు ఎవ్వరు లేరు, ఏ లీడర్ లేరు, ఏ పెద్ద మనుషులు లేరు, ఎవరు లేరు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు వస్తారు, 10 అవర్స్ వస్తారు, కొత్తను చూసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా ఏం చేయలేరు. వాళ్ళు లోపల మరి ఎవరు ఫోన్ చేసిర్రు, ఎవరు చెప్పారు అని కూడా ఆ ఇన్క్వైరీ కూడా వాళ్ళు పోలీసులు తీసుకుంటారు. వాళ్ళకి పోలీసులు కూడా సౌకర్యం లేదు మాకు ఇక్కడ ఆడపిల్లలు ఒక్కొక్క బస్సుకి ఎంత సౌకర్యం ఉంది, మాకు అస్సలు సౌకర్యం లేదు, ఏం లేదు. చెత్తకుండా అట్లనే ఆడ బండ్లు అట్లనే. ఈడ గంజా ఇంకొక 1/2 అవర్ 1 అవర్ అయితే స్టార్ట్ అవుతుంది. సండే వస్తే మొత్తం జాతర అవుతుంది. ఈడ గంజాయిది, కోటలది, సిగరెట్లది, గలీజ్గా తిట్టుకోవడము. వాళ్ళకు కూడా అక్కజల్లు ఉంటారు కదా, ప్రతి ఒక్క ఇంటికి అక్కజల్లు ఉంటుంది. మరి మా చెల్ల కూస్తుంది, మా అక్క కూస్తుంది, ఇట్లా తిట్టుకోవద్దు, ఇట్లా మాట్లాడుకోవద్దు అని ఎవరికి రెస్పెక్ట్ అస్సలు లేదు. ఇక్కడ ఆడపిల్ల చూడలేక ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఎంతసేపు కూర్చున్నాం మేడం ఇంట్లో? 1 గంట 2 గంటలు కూర్చుంటాం. కనీసం ఒక 1/2 అవర్ మనం బయటకు వెళ్ళమ్మా. అట్లా కూడా పిల్లకి మర్యాద లేకుండా పోతుంది ఇక్కడ. దళిత బంధు ఫామ్స్ ఇష్యూ చేశారని తెలిసిందండి. ఇది మాకు సెకండ్ టైం అని తెలిసింది. ఫస్ట్ టైం విడుదల అయింది అసలు తెలియదు. అదంతా పెద్ద వాళ్ళు వాడుకున్నారని తెలుసు. రెండోసారి విడుదల అయింది వచ్చేసి ఏరియా కార్పొరేటర్కి ఇచ్చారు. 100 ఫామ్లు ఇచ్చారని చెప్పినారు. అతను వెళ్తేనేమో అతను ఫామ్స్ లేవు, ఏం లేవు, వెళ్ళండి అని చెప్తున్నాడు. మరి అతనికి ఎందుకు ఇచ్చినారు తెలియదు. ఆన్లైన్లో పెట్టేస్తే ఎవరికి అవసరం ఉందో వాళ్ళు వేసుకుంటారు కదండి. అప్లికేషన్ పెట్టుకుంటే ఎంక్వైరీకి వచ్చి ఎవరికి అవసరం ఉంది వాళ్ళకి ఇస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది కదా. అదొకటి. మరి 3వ విడుదల కూడా ఉన్నది అన్నారు. దాని గురించి అసలు ఇన్ఫర్మేషనే తెలియదు. మరి బస్తీలో రోడ్ల గురించి ఏం చెప్తారు?
రోడ్లు అంటే అలాగే ఉన్నాయి, మా ఏరియాలో అయితే అలాగే ఉందండి. వాటర్ ప్రాబ్లం కూడా అవుతుంది. వాటర్ మురికి నీళ్ళు వస్తున్నాయి, టైంకి రావట్లేవు. మాకు అసలు నీళ్ళే రావట్లేదు, ఇవాళ నీళ్ళే రాలేదు మాకు. ఏమన్నా అడిగితే వాటర్ కొంచెమే ఉందండి అమ్మ, అందరు మోటార్లు వేసుకుంటున్నారు, ఏం చేయాలి అంటున్నారు. ఎమ్మెల్యే విజిట్ చేస్తారా ఈ ఏరియాని? చాలా రోజులైందండి వచ్చి, ఇప్పట్లో రాలేదు ఇక మళ్ళీ. మెయిన్ ప్రాబ్లం అంటే అసలు గలీలలో రోడ్లు లేవు, మెయిన్ అది. మళ్ళీ డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి ఉన్నది, ఇది ఒకటి. ఇక డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు కానీ పాపం వాళ్ళకి వాటరే వస్తలేవంట. అసలు వాళ్ళకి వాటర్ లేక ఇప్పుడు 1 వీక్ 10 days అవుతుంది వాటర్ రాక వాళ్ళకు. మాకు కూడా వాటర్ ప్రాబ్లం ఉంటుంది అప్పుడప్పుడు. ఇక వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది. ఇక మెయిన్ అయితే డ్రైనేజ్, గలీలలో రోడ్లు ఒకటి. దళిత బంధు ఏమైనా? ఇక దళిత బంధు అంటే అది వచ్చిన వాళ్ళకే వస్తుంది. మెయిన్గా వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకు మాత్రమే ఇస్తారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తారు, అది నిజమే. మొదట వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, తర్వాత బస్తీ వాళ్ళకు. ఇంతవరకు అయితే ఇంకా బస్సులు ఎవరికి ఇవ్వలేదంట, మనకు తెలిసిన మాట చెప్తున్నాను, నేనైతే వెళ్ళి చూడలేదు. వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకు మాత్రమే ఇస్తారు. ఇప్పుడు మీరు కూడా అక్కడ విన్నారు, ఆమె కూడా ఒక బస్సులో చెప్పింది, ఆమె కూడా రాలేదు కాబట్టి చెప్తున్నాం. మళ్ళీ ఇంటికి ఒకటే ఫామ్ అంటున్నారంట, అది ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో కూడా తెలియదు ఫామ్స్. అసలు ఇలా పెట్టకుండా ఈ సేవలో ఆన్లైన్లో పెడితే బెటర్. ఆన్లైన్లో పెడితే ఎవరైనా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళి కార్పొరేటర్ దగ్గర తీసుకోవాలా, ఎమ్మెల్యే దగ్గర తీసుకోవాలంటే ఎవరు వెళ్ళరు. వెళ్ళినా కూడా లేవు, అయిపోయినాయి అని చెప్తున్నారు. ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఇది దళిత బంధు అనేది ఆన్లైన్లో పెడితే, ఆన్లైన్లో పెట్టినప్పుడు వాళ్ళు ఇంటింటికి వచ్చి సర్వే చేసి ఎవరు రీజనబుల్ నిజంగా వీళ్ళకి అవసరము దళిత బంధు అన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఇదంతా వేస్ట్గా మిస్బిహేవ్ చేస్తారు అంతా, అధికార దుర్వినియోగం అన్న అంటారు. నెక్స్ట్ టైం టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందంటారా? మా నమ్మకంతోనైతే రాదు. ఎందుకు రాదని చెప్తారు? ఇక వాళ్ళు చేసే పనులు, ఇప్పుడు దళిత బంధు ఉంది, అప్పుడు 10,000 ఇండ్లలో నీళ్ళు వస్తే 10,000 ఇస్తాం, 10,000 అని ఇస్తాం అన్నారు. సగం ఇచ్చారు, సగం ఆపేసారు. ఇప్పుడు సేమ్ ఇది కూడా దళిత బంధు అంతే. అప్లికేషన్లో తీసుకుంటాడు, ఎలక్షన్లు అయినాక ఇస్తామంటాడు. దాన్ని బట్టి రాదు అని అనుకుంటున్నాము. ఏరియాలో కూడా కరెక్ట్ లేదని. ఇక మేమైతే అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుండి మేమైతే గట్టిగా పోరాడుతున్నాము, రావాలి ఈసారి కాంగ్రెస్ అని. కేసీఆర్దా వస్తలేదు, పెన్షన్ రావట్లేదా? మరి ఎట్లా నడుస్తుంది ఇల్లు? ఎట్లా నడుస్తుంది ఇక తిన్నట్టు ఉన్నట్టు. కేసీఆర్ గారు పింఛన్ రావట్లేదు, ఏమైనా ఇండ్లు రోడ్లు అంటే అవే చూస్తుండు. మాకైతే పింఛన్లు ఇస్తలేడు. అప్పుడు ఏమన్నా నా బిడ్డలారా, నా అక్కలారా, నా చెల్లెలారా అన్నాడు. ఇప్పుడైతే అసలు ఏం చేయట్లేడు, మాకైతే ఏం చూస్తలేడు. గరీబోళ్ళం ఉన్నాం, మాకు పింఛన్ మీదనే బతుకు, లేకుండా మాకు కష్టం చేత కాదు. మా అక్కలు చెల్లెళ్ళు అని చెప్పిండు. అప్పుడు మేము ఆయనకు నమ్మినాం, ఎంతో దేవుడాన్ని కొలుస్తున్నాం. మాకు అసలు ఏమీ చేయట్లేడు. పింఛని వస్తూనే లేదు, నెల వస్తూనే లేదు. ఎవరినైనా అడుగుతుంటే వస్తుంది అని అంటుండ్రు. 20 తారీఖు అంటుర్రు, వస్తుంది 25 తారీఖు అంటుర్రు, వస్తూనే లేదు. టైం మీద వస్తూనే లేదు మేడం. లలిత బంధు పరిస్థితి పోయిన వాళ్ళు తీసుకుంటుండ్రు, వాళ్ళకు వస్తున్నాయి, మాకు ఇంకా రాలేదు. మేము చర్య చేయలేము, మాకు వస్తలేవు. ఎమ్మెల్యే వస్తలేరు, ఎవరు వస్తలేరు. మా ఏరియాకి అసలు పట్టించుకునే వాళ్ళు లేరు. మోరీలు నిండిపోతాయి, మోరీలు ఎవరు తీసుకోలే లేరు. మా అంతలో మేమే పైసలు పెట్టుకొని తీపించుకుంటాం మోరీలు కూడా. అసలు ఏ పెద్ద మనిషికి రావట్లేదు, కార్పెంటర్ కూడా రావట్లేదు, ఎవ్వరు రావట్లేదు. ఏ లీడర్ పట్టించుకుంటలేడు. ఎక్కువ మల్లేశ్వర గారు అయితే ఈసారి బతిలాడినా కూడా ఏం మేడం, ఎందుకని మాకు బాగా ఏందో తెలిసింది, ఎవరి గురించి ఏందో తెలిసింది. కేసీఆర్ దేవుడు అనేసి మేము కొప్పులో పెట్టుకున్నాం, తీసి రోడ్డు మీద చేసేసిండు మమ్మల్ని. అప్పుడు ఎట్లా చెప్పిండు అట్లా చెప్పిండు కేసీఆర్. ఇప్పుడు ఏం చెప్పట్లేడు, అసలు మా గురించి ఏం పట్టించుకుంటలేడు. ఇక్కడ సైడ్ ఎవ్వరు రావట్లేదు, ఏ లీడర్లు రావట్లేదు, ఏం మంచి చెడు చేయట్లేదు. మేమే తీసుకుంటాం మోర్లు నిండినా కూడా. ఇట్లున్నది కథ. ఇప్పుడు బస్తీ పరిస్థితి ఇట్లుండేది. జాయిసేసి ఇప్పటిసుంది. కేసీఆర్ గారు కూడా మాకు ఎంబడి మాకు నేను ఫస్ట్ రాగానే పింఛన్లు ఇవ్వాలి, మా మంచి చెడ్డలు చూడాలి. మాకు మోరీలది కూడా సౌకర్యం లేదు, నీళ్ళు కూడా సరిగా వస్తలేవు. మందులు మేము అంగన్వాడీలో
గాంధీలా ప్రైవేట్లా ఇవన్నీ తీసుకుంటున్నాం. అసలు మా గురించి పట్టించుకున్న వాళ్ళే లేడు మేడం. ఏంటంటే మాకు ఇక్కడ ఏం చేస్తారని మోరీలు గిరీలు నిండిపోయినామా, అందుకని మాకు మోరీలు చేపియాలా. ఇక బస్సు ఇక జర ఏమన్నా రోడ్లు గీళ్ళు ఏమన్నా హోల్స్ పొక్కలు ఉంటాయి కూడా మోపించాలా అని చెప్తున్నాను. ఇంకోటి మాకు ఉన్న ఇల్లు కూడా రేకులు ఇల్లు ఉంది, అది కూడా బాగలేదు. స్లాబ్ వేయించుకుందామన్నా కూడా డబ్బులు లేకుండా అట్లా పరిస్థితిగా ఉన్నాము అని అంటున్నాం. అవి చేయించుకోవాలా, మేము ఇంత కొంచెం ఇబ్బందులనే ఉన్నామా అని చెప్తున్నా. దళితం రాలేమా మాకు, అది అప్లై చేయాలి, అది చేయలే అప్లై అయితే చేస్తాము, అది కూడా అప్లై చేయలే ఇంకా మేము. ఇక నాకేం మాట్లాడొస్తుందమ్మా, నాకు సరిగ్గా మాట్లాడరాదు. నెలకు సరిగ్గా వస్తలేవు. దళిత బంధు వచ్చిందా అంటే ఎంత అడిగిరేట ఏమో అంటూ అడుగుతుంది, నాకు తెలియదు. రాలేదమ్మా, రాలేదు. మళ్ళీసారి టీఆర్ఎస్ కోట్లు పడతాయా మీ తరపు నుంచి? ఏమో మీరు వేస్తారా ఏరా అని ఏం తెలియదు నాకు. ఏ ఓటా ఏ దానికి వేస్తున్నా అని చెప్పాలి, వేస్తా. ఏ దానికి వేయాలి? వస్తాడండి, అప్పుడప్పుడు వస్తుంటారు, వెళ్తుంటారు. బస్తీలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలు ఏంటి? ఏ ముఖ్యమైన సమస్యలు డ్రైనేజ్, వాటర్, అంతే. రోడ్లు మాకు కావాల్సింది అవి ముఖ్యమైనది. దళిత బంధు అన్నారు, వస్తుందా? దళిత బంధు వస్తుందా లేదా కానీ అప్లై చేసినాము, మరి ఎప్పుడు వస్తుందేమో తెలియదు. దళితులకు అందరికీ ఫామ్స్ ఇచ్చిండు కార్పొరేటర్, దళిత బంధు అప్లై చేసినారు, మరి అది ఎప్పుడు వస్తుందో వేసి చూడాలి. వచ్చేసారి మీ ఓట్లు ఎవరికి? వచ్చేసారి ఓట్లు ప్రతి సంవత్సరం ఓళ్ళకి వేస్తాం, వాళ్ళకి వేస్తాం. మళ్ళీసారి టీఆర్ఎస్కే ఇస్తారంటారా? టీఆర్ఎస్ కానీ మేము కాంగ్రెస్ మనుషులం, కాంగ్రెస్కి వేస్తాం. మాఫ్ చేస్తా అన్నారు, నల్ల బిల్లు ఇవ్వమంటారు, మళ్ళీ పింఛన్లు చేస్తలేరు, మళ్ళీ ఏమీ లేదు, అన్ని ట్యాక్స్ కట్టమంటారు. ఈ బీద బస్తీలో ట్యాక్స్ ఎడ్ నుంచి కడతారు మళ్ళా. దళిత బంధు ఏం లేదు, పింఛన్లు ఇవ్వలకు లేదు, ఏమి ఇస్తలేరు సరిగ్గా, ఏమి లేదు. ఎమ్మెల్యే వస్తున్నాడా? ఏడ ఇవ్వలేరు, రోడ్డు చేపిస్తా అన్న, రోడ్డు లేదు, ఏం లేదు, ఇవ్వలేరు ఈడ. వచ్చేసారి టీఆర్ఎస్కే ఇస్తారా ఓట్లు? ఏమేస్తామో ఏమో అమ్మ, ఏమన్నా చేస్తే చేస్తాం, ఏం చేస్తలేరు, ఏమేస్తాము. మళ్ళీ ఏమన్నా చేయాలి బీదోళ్ళకు, మాకేమీ లేదు ఇప్పుడు ఆధారం, ఏదన్నా చూపించాలి. మా ఆయన చచ్చిపోయిండు, మళ్ళీ ఏం పిచ్చిను ఉంచిను, ఏమన్నా చేయాలి, మళ్ళీ ఏం చేస్తలేరు, ఏం చేస్తారు, ఏది లేదు. నెలకు 2000 పింఛన్ వస్తుంది, ఇంకా అంతే. ఇక ఎవరు కంటే మంచిగా ఉందమ్మా, ఉచితంగా బియ్యం ఇచ్చిండు ఆయన, మళ్ళా నల్ల బిల్లు మాఫ్ చేసిండు ఆయన, మళ్ళీ నల్ల బిల్లు ఇప్పుడు 2 సంవత్సరాలు నడుస్తుంది, డిసెంబర్ వస్తుంది, నల్ల బిల్లు మాఫ్ చేసిండు. ఇక మళ్ళా 2000 పింఛన్ చేసిండు ఆయన. మళ్ళా ఇంకేంటంటే బియ్యం కూడా కొన్ని రోజుల దాకా ఉట్టిగానే ఇచ్చాడు, 2 నెలలు 3 నెలలు పైసలు వేసిండు, 1500. ఆయన మంచి సంతోషం ఉందమ్మా, అంతే కదమ్మా. ఎవరు మంచి చేస్తే వాళ్ళని పోగొడతాం. కేసీఆర్ లేని వాళ్ళకి ఏమి ఇస్తుండు చెప్పు? మాకు ఇల్లు గతి లేదు, రేషన్ కార్డు లేదు, ఏం లేదు, ఎట్లా బతకాలి మేము? దళిత బంధు అప్లై చేశారా? చేసినాం కానీ రాలేదు. ఒక మాట ఉంది, టీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలకే ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్, ఏమైనా కావచ్చు, మిగిలిన వాళ్ళకి రావట్లేదని చెప్పేసి అంటున్నారు, అది నిజమేనా? ఇంకా తెలియదు మమ్మీ, మాకు తెలిసింది మేము చెప్తున్నాము, ఇక తెలియదు ఏం చేయాలి చెప్పు. మీకైతే పింఛన్ వస్తుంది? వస్తుంది, పింఛన్ అయితే వస్తుంది, సంతోషం మాకు. వేస్తా. ఎవరు ఏం చేయరు, ఇంటి బస్సు ఉన్నోళ్ళు కూడా అంతే, ఎవరు ఏం పట్టించుకోరు ఇక్కడ. డబుల్ అంటే ఇవ్వరు, ఎన్నిసార్లు రాపించినా కూడా రావా, ఉన్నోళ్ళకే వస్తూనే ఉంటున్నాయి. దళిత బంధువా? దళిత బంధువు అంటే 10 లక్షలు అది లేదు మాకు, ఏమీ లేదు, భూమి లేదు, ఏమీ లేదు, కష్టపడాలి, ఎట్లా కూర వండుకోవాలి, దుకాణం కాడ వండుకోవాలి, తినాలి, కష్టపడాలి, అంతే మాది. చాలా తిరిగాం, చేసాం. శ్రీ నాన్న ఇక్కడ ఉంటే అక్కడ ఆయన తరఫుకు ఆయన ఎంబడి మేము తిరుగుతూనే ఉంటాం మేడం. ఎప్పటికీ మేము టీడీపీలో ఉన్నప్పటి నుంచి మేము ఆయన ఎంబడే ఉంటున్నాం. ఆయన మాకు మస్తు పనులు చేసిండు, చేయలేదని కాదు, వస్తాడు చేస్తాడు,
పోతాడు. ఏదైనా సమస్యలు ఉంటే కూడా ఇంటికి పోతే ఆయన అన్నిటికీ స్పందిస్తారు, ఏది ఉన్నా కానీ చెప్తారు. కానీ కొంచెం మధ్యవర్తులతోనే మాకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మా బస్తీలో కమిటీ హాల్ లేదు, బోర్ లేదు. ఇంతకుముందు అక్కడికి కనెక్షన్ ఉన్న బోర్ కూడా కట్ అయిపోయి ఇప్పుడు 2 years అవుతుంది. ఆ కనెక్షన్ కమ్సకం పైపులు కూడా కనెక్షన్ చేపిమంటే చేపిస్తలేరు 2 years నుంచి. ఆ బోర్ పని అట్లనే అయిపోయింది. మళ్ళా ఈ కమిటీ హాలు దగ్గర ఇంతకుముందుకు మాకు అన్నిటికీ పిల్లల బర్త్డేలు కానీ ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రాంలు అయినా కానీ ఏదైనా కానీ మాకు ఆ కమిటీ హాల్ యూజ్ అవుతుండే. అయితే ఇప్పుడు 2-3 years అవుతుంది. ఆ కమిటీ హాల్ కూడా బస్తీ దవాఖానకు ఇచ్చేసారు. దానివల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మాకు ఏ చిన్న ప్రోగ్రామ్ చేసుకోవాలన్నా కానీ బయటికి పోయి కిరాయి కట్టుకొని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ చాలామంది బ్యాక్వర్డ్ వాళ్ళు ఉన్నారు, చాలా పైసలు లేని వాళ్ళు ఉన్నారు. బయట పోయి చేసుకోవాలన్నా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. అదొకటి. ఆల్రెడీ దానికి డబ్బులు కూడా శాంక్షన్ అయినాయి కానీ ఆ చెత్తు వీక్ ఉందని చెప్పి కొంచెము డిలే చేసేసారు. అయితే మేము కోరేది ఏంటంటే అది ఎట్లయినా సింగల్ ఉంది, దాన్ని మొత్తం డెమాలిషన్ చేసి కిందికి పైదాకా 2 floors అట్లా 3 floors అట్లా కట్టుకున్న కింద మళ్ళీ బస్సు దవాఖాన పెట్టుకోవచ్చు. పైన మాకు కమిటీ హాలు ఏదైనా ప్రోగ్రామ్ చేసుకొని కూడా బాగుంటుంది. మాకున్నాయి ఈ 2 సమస్యలు మేడం. అన్నీ ఓకే చేస్తాడు శ్రీనాన్న. మాకున్నాయి ఇది ఒకటి కమిటీ హాల్, ఒకటి బోర్. ఈ 2 ప్రాబ్లంలు కొంచెం డిలే అవుతున్నాయి. దళిత బంధు కూడా కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకే వస్తుందంట, నిజమా? ఇక అది చెప్పలేం మేడం. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు, ఇక్కడ చాలామంది ఉన్నారు, దళిత వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా రూపాయల 4 మందికి వచ్చింది, 12 మందికి రాలేదు. అయితే అందులో కొంతమంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది తీసుకొని ఫాములు తీసుకొని వాళ్ళు రానోళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి ఫాములు రాక కూడా తిరుగుతూ ఉన్నారు, చాలా రోజుల నుంచి తిరుగుతున్నారు. అది స్టార్ట్ అయినప్పటి నుంచి తిరుగుతారు. అది కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇస్తలేరు. అది కూడా ఇక్కడ కౌన్సిలర్ సార్ ఏమంటున్నా అంటే మాకు ఇన్ని ఫామ్లే వచ్చినాయి, ఇన్ని ఫామ్లు మేము పని చేసినాం, అయిపోయింది, మేమేం చేయాలి అక్కడికి రాంది అని అట్లా చెప్తారు మేడం.